ఏదన్నా అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటారు కానీ అసలు ఏందండి? సింగపూర్ ఎక్కడుంది? మన రాష్ట్రం ఎక్కడుంది? సింగపూర్‌తో మనకు సంబంధం ఏంటి అసలు? సింగపూర్ లాగా మనం ఎప్పుడు చేయాలా? మనకొచ్చే ఆదాయం ఎంత? మనకున్న వనరులు ఏంటి? హ్మ్. ఉన్న వనరులు ఇచ్చి మనము మన రాష్ట్రాన్ని, మన స్టేట్‌ని డెవలప్ చేయాలి గానీ, సింగపూర్‌కి ప్రజల డబ్బుతో 10, 15 సార్లు తిరిగొచ్చి, నేను అక్కడున్నట్టు ఇక్కడ చేస్తా. నువ్వు ఎంప్లాయీస్‌కి డబ్బులు ఇయ్యలేదని చెబుతున్నావు. ఖజానాలో డబ్బులు లేవని చెబుతున్నావు. లో బడ్జెట్‌లో నడుస్తుందని తెలుస్తుంది నీకు. రాజధానిని కట్టలేకపోతున్నామని అన్నీ తెలుసు. తెలిసినప్పుడు సింగపూర్‌తో మనకు పోటీ ఏంది? సింగపూర్‌తో ఎందుకు కట్టాలి మనం? మనకున్న వసతులు పెట్టి, మనకున్న ఈ ఈ డబ్బు బడ్జెట్‌ని బట్టి మనం ముందుకు సాగాలి గానీ, ఏమీ లేకుండా ఇటు నుంచి అటుకి సింగపూరు, మలేషియా, బ్రిటను, బోడి దేశాలన్నీ తిరిగి వాళ్ళలాగా మనలాగా మనం డెవలప్ అవ్వాలంటే మనం ఎక్కడవుతాం? మన పక్కింటి వాడే డబ్బున్నోడుంటాడు. మనం కొంచెం లేనోడిలాగా ఉంటాం. అట్లాంటప్పుడు వాడికిలాగా మనం మెయింటైన్ చేయగలుగుతామా? లైఫ్ లాంగ్ చేయలేము. ఊరక చెవులో ఉంది క్యాలీఫ్లవర్ పూలు, క్యాబేజీ పూలు అన్నీ చెవులో పెట్టి ఈ 5 ఏళ్ళు పబ్బం కలిపి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చేసే ఎదవ పనులే ఇవి. అందుకని చెప్పి ఏదన్నా కొత్త రాజకీయ పార్టీ పెట్టి ఈ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు రాష్ట్రానికి పట్టిన పీడ ఎరగదీయాల. పంపించేసేయాలి. ఇంటికి పంపించేసేయాలి. వీళ్ళంతా అనవసరం.